అర్థమవుతుంది. అల్లా, నా బిడ్డ యొక్క విశ్వాసాన్ని కాపాడు, నా బిడ్డ నమ్మకాన్ని కాపాడు అల్లాతో వేడుకుంటూ ఇంటికి వచ్చింది. అబ్బాయి ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. అమ్మని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. హత్తుకున్నది అమ్మ. ఆ అబ్బాయి తన అరచేయి తల్లి ముక్కు దగ్గర పెట్టి, అమ్మా, అల్లా ఈరోజు స్పెషల్ అన్నం ఇచ్చాడమ్మా. ఆ అమ్మ సువాసన పసిగట్టినది. ఈ సువాసన స్వర్గపు ఆహారంది, స్వర్గపు ఆహారం. సజ్దాలో పడిపోయింది. ఈ రోజు నా బిడ్డ కోసం స్వర్గపు ఏ ద్వారాన్నైతే నువ్వు తెరిచావో, చివరి శ్వాస వరకు నా బిడ్డ కోసం ఆ ద్వారాన్ని తెరిచే ఉంచు. ఇక నుండి నేను అన్నం పెట్టేదాన్ని కాదండి. అలా మహానుభావులు చనిపోయే వరకు కూడా స్వర్గం నుండి ఆహారం పొందేవాడంటే ఏ గురువుల వలన, ఎవరి వల్ల? అమ్మ వలన. ఒక అమ్మ వలన. అంటే బిడ్డలకు తర్పీలు అమ్మ ఇస్తుందమ్మా. అలా ఉందా? గురువు చెప్పారు, పెళ్లిళ్ళలో విలాసవంతం ఎంతుందంటే ఒక దాదాపు 10 మంది పేద ఆడవాళ్ళ అమ్మాయిల పెళ్లిళ్ళు చేయొచ్చు. అంత దుబారా ఖర్చు. వంటల కాడ దుబారా, బాణసంచారాలు. ఎందుకు? ప్రశ్న అడుగుతున్నాను నేను, ఎందుకు అని. జవాబు మేము మనసులో చెప్పుకోండి. అష్రఫ్ అలీ థానీ రహమతుల్లాహి అలైహి వారు ఆడవాళ్లకు ప్రసిద్ధి చెందిన పుస్తకం బెహిష్టీ జేవర్ లో ఒక మాట రాశారు. హజరత్ వారి ఏరియాలో ఉండేటటువంటి పెళ్లి ఆచారాల గురించి చెబుతూ ఒక మాట చెప్పారు. ఆయన బారాత్ అన్నారు. బారాత్ కేవలం తెలుగుమే. బారాత్ అంటే పెళ్లికి నికా కంటే ఒక రోజు ముందు రాత్రి శుక్రాన అమ్మాయి కోసం, పెళ్లి కూతురు కోసం పెళ్లి కొడుకు తరపున బంధువులు తీసుకెళ్తారే, మీ ఏరియాలో ఉందో లేదో కానీ మా ఇలాకాలో మాత్రం ఉంది. దాదాపు 20 మంది 30 మంది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తలపై ఒక పెద్ద టిష్యూ పెట్టుకుంటారు. దస్తర్ఖాన్ వేసి ఉంటుంది. పట్టు చీరలు, పెద్ద చీర, చిన్న చీర, నగ, నట్ర, చక్కెర, కొబ్బెర, బెల్లము, ఇంకా ఏమంటారు ఆకులు, ఒక్కలు, ఇలా ఎన్నో ఉంటాయి. హజరత్ రాశారు పుస్తకంలో, మొత్తం కలిసి ఎత్తితే 20 కేజీలు ఉండదు, 20 మంది ఎత్తుకుపోతారంట. మొత్తం కలిపితే 20 కేజీలు ఉండదు. ఎంతమంది ఎత్తుకుపోతారు? 20 మంది. ఎందుకు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు? ముందే కూడా ప్రశ్న అడిగాను నేను, ఎందుకు? గొప్పతనం, తన గొప్పతనాన్ని చాటుకోవటానికి. నా మాటలు బాధిస్తే క్షమించాలా? బడపన్, పెద్దరికం, మేము మీకంటే తక్కువేం కాదు అని నిరూపించుకోవటానికి తన పెద్దరికాన్ని, తన డాంబికాన్ని చెప్పుకోవటానికి ఇలా చేస్తారు తప్ప అల్లా చూడాలని ఎవ్వరూ చేయడు. జనాన్ని చూపడానికా, అల్లాని ఇవ్వడానికా? హాయ్ హాయ్ పేద అమ్మాయిని చేసుకుంటున్నారండి. మీరు లక్షలు ఖర్చు పెట్టండి, దాపరికంగా పెట్టండి, అల్లాకు చూపినట్టయితే అనేది. ఇదేంటి డాంబికం? దీన్నే మాషరా అనేది. ఈ మాషరానే ఇస్లాం కూడి ఉన్నది. మాషరాలో ఇస్లాం లేకపోతే ఇస్లామే లేదు. కొంతమంది నమాజ్, రోజా, జకాత్, హజ్ మాషా అల్లా పక్కాగా ఉంటారండి. ఇంకా వాళ్ళు ఏమంటారంటే, మనం దీని మీద పక్కాగా ఉన్నామండి, పక్కా ముసల్మాన్ అండి. ఏం చేస్తున్నారమ్మా? మా ఇంట్లో 5 పూట్ల నమాజ్ చేస్తారు, రంజాన్ వస్తే ఉపవాసాలు పెడతారు, పేద సీదా దాన ధర్మాలు బాగా చేస్తారు, 1కి 2 3 సార్లు కాదు 10 మార్లు హజ్ ఉమ్రాకి వెళ్ళొచ్చారండి, పక్కా ముసల్మాన్ అండి అంటారు. సరే,
ఆ తర్వాత ఇలా అయిపోయింది కదా, ఇక ఇస్లాం పక్కగా ఆచరించి మొత్తం అయిపోయింది. ఇక ఈ జీవితం పర్సనల్ లైఫ్, ఇది మన జీవితం పర్సనల్. చాలా మంది ఇస్లాం వేరు ముఆషరా వేరు అంటున్నారు. ఎట్టన్నా తొడగండి, ఏ బట్టలన్నా తొడగండి, ఎట్టన్నా చేయండి, అయిపోయా నమాజ్ దీన్ అది ఇది దీని వ్యవహారం కాదంటారు. కాదమ్మా, ముసల్మాన్ యొక్క ప్రతి అవసరం కూడా ముహమ్మద్ ప్రవక్త వారి విధానాన్ని తీర్చుకుంటే అది దీన్ అవుతుందండి. నమాజ్ ఒకటే దీని కాదు, తస్బీహ్ పట్టుకోవడమే దీని కాదు, ఖురాన్ చదవటమే దీని కాదు. మీరు మీ నిజ జీవితంలో లేచినప్పటి నుండి పడుకునే వరకు మీ ఎన్ని అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు కూడా ముహమ్మద్ ప్రవక్త వారు చూపిన విధానాన్ని తీర్చుకున్నారంటే అది కూడా దీని అవుతుంది, అది కూడా దీని అవుతుంది. మీ ప్రతి అమలు మీకు పుణ్య ఫలితాలు ప్రసాదిస్తుంది. చివరకు చెబుతున్నాగా, ఇంట్లో కసువు తీసుకుంటారు, ఏమంటారు మీరు, झाड़ने क्या बोलते, పొరక కొట్టడం. ఇంట్లో పొరక కొడతారు, ఏమనుకుంటారమ్మా మనసులో, ఏమని అవసరం చేయాలనుకుంటారు కదా. కొంచెం మనసులో సంకల్పం మార్చుకోండి అంతే. మీరు రోజే చేసే పనికో కొండల్లాంటి పుణ్యాలు దొరుకుతాయి. ఆ చేతిలో పొరక పట్టగానే నా ప్రవక్త వారు శుభ్రతను కోరుకున్నారు. నా ధర్మం ఇస్లాం నేర్పింది, అత్తహూరు శత్రుల్ ఈమాన్ అని. ఇస్లాంలో సగభాగం శుభ్రత నేర్పింది. కాబట్టి నేను నా ఇంటిని శుభ్రంగా ఉంచాలా. మీరు పొరక కొట్టడం కూడా ఉలమాలు అంటారు, కాబాలో పొరక కొడితే ఎంత పుణ్యం దక్కుతుందో మీరు ఇంట్లో పొరక కొట్టి కూడా పుణ్యాలు పొందొచ్చు. అదొకటే కాదు, చేసే ప్రతి పని కూడా ఇస్లాం సాంప్రదాయాన్ని తెలుసుకొని ప్రవక్త వారు చూపిన విధానాన్ని తెలుసుకొని ఆచరించండి, అది దీన్ అవుతుంది. దీన్ అంటే ఎన్ని భాగాలు చెప్పాను గుర్తుందా? స్టార్టింగ్ లో 3 చెప్పాను. ఫౌండేషన్ ఇస్లాం. ఇవల్ల చెప్పిన మాటలన్నీ ఇవి ఫౌండేషన్ మాటలే. చాలా ఉన్నాయి, 99 మాటలు ఉన్నాయి, ఒక్కటి మాత్రమే ముందు పెట్టాను నేను. ఇస్లాం గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా చాలా విషయాలు ఉన్నాయి, కానీ బహుశా నేను చెప్పిన విషయాలలో 1-2 మీరు అర్థమయ్యాయంటే చాలు. అల్లా తాలా అర్థం చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. దీని పేరు ఇస్లాం. అంటే మన ప్రతి ఆచరణ కూడా మహాప్రవక్త వారి ఆచరణకు అనుగుణంగా ఉంటే అది ఇస్లాం అవుతుంది. మరో విషయం ఏంటి ఇస్లాం అంటే? ఇస్లాం అనగా తెలుగులో అర్థం లొంగిపోవుట. ఇస్లాం అర్థం ఏంటి? లొంగిపోవుట. చాలా అర్థాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైన అర్థం ఇది. శాంతి అనే అర్థం కూడా వస్తుంది. అసలైన అర్థం ఏంటంటే లొంగిపోవుట. ఈ పదమే నచ్చదు మాకు కదా, నచ్చుతాదా? ఏ పదం పోయి లొంగిపోవుట. ఇస్లాం గురించి చెప్పాలంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం ఎప్పుడైతే పరిచయం చేశారో మహాప్రవక్త వారిని ప్రేమించేవాడు కూడా ద్వేషించడం మొదలెట్టారు. ప్రవక్తను కొట్టడం మొదలెట్టారు, పిచ్చోడన్నారు, తిక్కోడన్నారు, రకరకాలుగా హింసించారు. ఆయన తీసుకొచ్చినటువంటి ఒక వినాదం ఇస్లాం, లా ఇలాహా ఇల్లల్లాహ్. నచ్చల ప్రవక్త వాడిని ప్రేమించేవారు. ప్రవక్త పుట్టగానే సంతోషంతో తన మెడలో ఉన్నటువంటి బంగారాన్ని కూడా ఆ శుభవార్త చెప్పిన వాళ్లకు బహుమతిగా ఇచ్చినటువంటి అతను కూడా ప్రవక్తకు శత్రువు అయ్యాడు. అబూజహల్ అడిగారు, ఏంటండి దేశంలో ఎంతో మంది మహాప్రవక్త వారి మార్గాన్ని అనుసరిస్తున్నారు, ఇస్లాం స్వీకరిస్తున్నారు,
ఇంటి వాళ్ళే మీరెందుకు ఆయనకు శత్రువు అయ్యా అడిగారు. ఎవరిని? అబూజహల్ అడిగారు. అబూజహల్, అబూ లహబ్, ఈ మహా దుష్టులు, ప్రవక్త వారి కాలం నాటి ఫిరౌన్ అడిగారు వీళ్ళను. ప్రపంచమంతా ప్రవక్తను తలము పెట్టుకుంటే మీరేంటంటే శత్రువు అయ్యారంటే వాడు మాట చెప్పాడు. ఈరోజు ప్రతి ముసల్మానుకో ఒక మంచి పాఠం అతను చెప్పిన మాట. ఏం చెప్పాడో తెలుసా? ఓహో, మీరు ముహమ్మద్ ప్రవక్త మాటను విశ్వసిస్తున్నారా? మేము కూడా విశ్వసిస్తాం. ఆయన చెప్పేది ప్రతిదీ సత్యమని, కరెక్ట్ అని మేము కూడా విశ్వసిస్తాం. మరి ఎందుకు అంగీకరించడం లేదు, స్వీకరించడం లేదు ఇస్లాం? ముహమ్మద్ ప్రవక్త చెప్పే మాటలు మీకు అర్థం కాలా అన్నాడు. ముహమ్మద్ ప్రవక్త చెప్పే మాటలు మీకు అర్థం కాలా అని ఏమంటున్నాడో తెలుసా? స్వతంత్రాన్ని త్యజించండి, బానిసలుగా బ్రతకండి చెప్తున్నాడు. అర్థమైందా మీకు అన్నాడు? మీ స్వతంత్రాన్ని త్యజించి బానిసగా బ్రతకమంటున్నారు. అంటే ఇస్లాం స్వీకరించామంటే మా కోరికలు, మా ఇష్టాలు పక్కన పెట్టాలండి, మనసును చంపేయాలండి. అల్లా ఎలా చెబితే అలా, ప్రవక్త ఎలా చెబితే అలా వినాలా? బానిసలా మేమెందుకు వింటామండి? మా కోరికలు, మన మనసులు ఎలా కోరితే అలా నడిచేవాళ్ళం, స్వతంత్రంగా బ్రతికేవాళ్ళం. అమ్మా, స్వతంత్రంగా బ్రతికే వాళ్ళు ముసల్మాన్ కాలేరు. లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహ్కు బానిసలమైపోతుంది, ముహమ్మద్ ప్రవక్తకు దాసులమైపోతుంది, ముహమ్మదు రసూలుల్లాహ్. ఈ రెండే పట్టాలమ్మా. చెప్పానుగా, బండి తయారు చేసిన వాడు బండికి మార్గం కూడా చూపుతాడని. రైలు తయారు చేసిన వాడు రైలుకు 2 పట్టాలు ఎలా ఇచ్చారో, మనకు తయారు చేసిన ఆ అల్లాహ్ కూడా మన బండి గాడి తప్పకుండా, పట్టాలు జారకుండా 2 పట్టాలు మాకు ఇచ్చారు. లా ఇలాహా ఇల్లల్లాహ్ ఒక పట్టా అయితే, ముహమ్మదు రసూలుల్లాహ్ ఒక పట్టా మనకిచ్చారు. రైలు పట్టా జారిందంటే గమ్యానికి చేరలేదు. ఇలా మనం కూడా మన జీవితంలో ముహమ్మదు ప్రవక్త వారి విధానాన్ని అమలు చేయలేదంటే, విశ్వసించలేదంటే మనం కూడా పట్టాలు తప్పినట్టు గుర్తుపెట్టుకోండి. మేము మాత్రం స్వర్గం పోతాం, చేస్తే స్వర్గం పోతాం అనుకుంటున్నారు. ఎలా పోతారు స్వర్గానికి పట్టాలు తప్పి? ఈ లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ ఎప్పుడే గాని ఈ పట్టాలు దిగకూడదమ్మా. పెళ్ళిళ్ళలో కానీ, బంధువుల ఇళ్ళకు కానీ, షికారుకి వెళ్ళినా కానీ, బజారుకి వెళ్ళినా కానీ, ఇంట్లో కానీ, ఎక్కడే కానీ ముసల్మాన్ ఈ పట్టా దిగకూడదు. దీని పేరే ఇస్లాం. ఇది పునాది. పునాది స్ట్రాంగ్ లేదమ్మా. ఈరోజు పునాది స్ట్రాంగ్ లేదు. కొన్ని ఇళ్లను చూసాం, ఆ ఇళ్ళు గోడలు చీలి ఉంటాయి. కేవలం తీసుకో, దివాళం క్రాక్ దేనా, గోడలు చీలి ఉంటాయి. ఆ గోడలు చీలి ఉండడాన్ని చూడగానే ఏమంటామండి? ఫౌండేషన్ బాగలేదు. ఫౌండేషన్ బాగుంటే గోడలో చీలికలు వచ్చేటివి కావండి. గోడల్లో చీలికలు వచ్చేసాయంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ లేదండి. ఇలా ఈరోజు ఫజర్ నమాజ్ చదివామంటే మళ్ళీ ఇషా నమాజ్, 3 నమాజులు చీలికలైపోయాయి, లేవు నమాజు. కొందరు శుక్రవారం చదివి మళ్ళీ శుక్రవారం, జుమ్మకు జుమ్మా. చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఉండేవారు, ఒకడు బాగా మాట్లాడేవాడు. వాడు ఏం చేసేవాడు? స్నానం చేసేవాడు కాదు, వారానికి ఒక స్నానం చేసేవాడు అంతే. ఇన్ని రోజులకు వారానికి ఒకసారి. పక్కనే బాపులలో కొడుకుండేవాడు పిల్లవాడు. వాడు చెప్పేవాడు, ఏరా వారానికి ఒక స్నానం చేస్తావంటే
నువ్వు రోజుకు. వాడు అనేవాడు, तू रोज एक बार मैं जुम्मक जुम्मा అన్నాడు. तू रोज एक बार మాట ఎలా ఉంది చూడండి. तू रोज एक बार मैं జుమ్మకు జుమ్మా అంటే వాడు ఉండి వాయబ్బా నువ్వు ఎన్ని మాలు స్నానం చేస్తావన్నాడు. నువ్వు ఇన్ని మాలు స్నానం చేస్తావా? అలా ఉంది మన పరిస్థితి. 5 పూట్ల నమాజ్ చేయరా బాబు అంటే జుమ్మకు జుమ్మా చేస్తా అన్నట్టు కొంతమంది జుమ్మకు చేస్తే మళ్ళీ జుమ్మా. వారం చీలికలు వచ్చేసాయి. ఈ చీలికలు ఎందుకు వచ్చాయి ఇప్పుడు చెప్పండి? ఏది లేకపోవడం వల్ల, ఫౌండేషన్ స్ట్రాంగ్ లేకపోవడం వల్ల ఈరోజు మా నమాజులో చాలా మంది 5 పూట్లే చేస్తాం. కలకత్తా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ గారు చెప్పేవారు, చంద్ నమాజ్ సే గాఫిల్ చంద్ నమాజ్ మే గాఫిల్. చంద్ నమాజ్ సే గాఫిల్ చంద్ నమాజ్ మే గాఫిల్. కొందరు నమాజే ఎత్తేశారు, కొందరు నమాజులో ఉండి ఆలోచనే ఎత్తేస్తారు. కొందరు నమాజులే ఎత్తేస్తారు, చదవనే చదవరు. కొందరు నమాజ్కు నిలబడతారు కానీ వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఏకాగ్రత నమాజ్లో ఉండదు. రెండు ఒకటే కదా ఉందా? ఇలా నమాజులో ఏకాగ్రత లేకపోవటానికి కారణం కూడా ఇస్లాం అన్న ఫౌండేషన్ స్ట్రాంగ్ లేకపోవటం వల్ల ఇలా జరుగుతుంది. 5 పూట్ల నమాజ్ మనకు అల్లాహ్ తబారక తఆలా విధిగా రాశారు, విధిగా అల్లాహ్ మనకు విధించారు. మా కుటుంబంలో ఓ పెద్ద ఉండేవారు, వరుసకు అన్న అవుతారు. పెద్ద చదువులు చదివారు, పెద్ద ఉద్యోగంలో ఉండేవారు, హై ర్యాంక్లో ఉండేవారు. కానీ ఒకానొక కళ్ళు బలహీనమైపోయాయి, నరాలు దెబ్బతిన్నాయి, చూపు దెబ్బతింది, రిటైర్ చేసేసారు. ఇంట్లోనే ఉండేవారు. మా పక్క గ్రామంలో, నాది ఆళ్ళగడ్డ, నింద్యాల దగ్గర, సిరివల్ల ఈ నింద్యాల ఆళ్ళగడ్డ మధ్య గ్రామం ఉంది. అక్కడ ఇస్తమా జరుగుతుంది, పెద్ద ఇస్తమా జరుగుతుంది. నేను కూడా మా అన్నకి చెప్పాను, అన్న ఇస్తమాకి వెళ్దాం రామంటే నాకు కష్టం లేదు, నన్ను తీసుకెళ్ళాను, నీకు కూడా ఇబ్బంది అన్నాడు. లేదన్నా నేను వెంటా ఉంటాను, తీసుకెళ్తాను రమ్మని తీసుకెళ్ళాను. ఇస్తమా మొత్తం అయింది. తిరిగి వచ్చేటప్పుడు మాట అడిగాను నేను, అన్న ఇస్తమాలో బాగా కూర్చున్నావు కదా, అన్ని మాటలు విన్నావు, ఏదన్నా అర్థమైందా అడిగా. ఆయన మాట్లాడుతూ చాలా బాగా చేశారు బయాన్లు, కానీ 2 మాటలు నాకు చాలా బాగా నచ్చాయి అన్నాడు. ఓహో, మొత్తం రోజంతా ఇష్టమాల అనే మాటలు ఎన్ని అర్థమయ్యాయి? 2. అయినా జీవితం ధన్యమేది. ఇలా ఈ సభలలో వచ్చి ఒక్క మాట తీసుకున్న జీవితం ధన్యమైంది. అలా మా అన్న ఏం చెప్పాడు? 2 మాటలు చెప్పాడు. ఒక మాట హజరత్ వారు ఎవరో బయాన్ చేస్తూ ఒక మాట అన్నారంట. ఏం చెప్పారు ఆయన? ఫరజ్ ఖరజ్ ఏమన్నాడు బయాన్లో? ఇది ఒక పెద్ద మాటనా ఇది? ఫరజ్ ఖరజ్ అంటే అప్పు, ఫరజ్ ఖరజ్ అన్నాడు. మా అన్నకు ఆ మాట మాత్రం పక్కాగా మనసులో మెత్తటి బోధలు రాసినట్టు పక్కాగా కూర్చుంది మనసులో. ఏ మాట? ఫరజ్ ఖరజ్ అంటే, ఫరజ్ అంటే ఖరజ్ కదా, ఖరజ్ అంటే అప్పు కదా. అప్పు ఎవరైనా ఎగ్గొట్టగలడా? గ్రామంలో ఎవరన్నా అప్పు ఎగ్గొట్టాడు అనుకోండి, వాడికి విలువ ఉంటుందా? బంధువుల్లో ఒకరు అప్పు ఎగ్గొట్టాడు, వాడికి విలువ ఉంటుందా? అంటే అప్పు ఎగ్గొట్టే వాడికి విలువ ఉండదు. అల్లాహు అక్బర్. మరి నేను అల్లాహకు ఎన్ని మార్లు అప్పు ఎగ్గొట్టాను, ఎన్ని ఫరజులు వదిలేశాను. ఆ రోజు అన్నాడు ఆయన, సాది గుర్తు పెట్టుకో,
ఇక జీవితంలో ఒక్క నమాజ్ కూడా వదలన్నాడు. ఆయన కాలం చేసి 3 ఏళ్ళు అయింది. కాలం చేయడానికి ఒక 2 రోజుల ముందు కూడా వెళ్ళాను నేను. పడకపై ఉన్నాడు, ఇషారాతో సైగతో నమాజ్ చేసుకుంటున్నాడు. సైగతో ఇటు ఒంటికో సంచి కూడా తగిలించున్నది. చాలా మంది ఏమనుకుంటారు, ఇంకా నాపాకి కదా, ఉజూ లేదు కదా, నమాజ్ ఎలా అంటారు. ఉలమాతో అడగాల, అలాంటి సమయాన్ని నమాజ్ ఎగ్గొట్టొచ్చా ఉలమాతో అడగాల, మార్గం చూపుతావు. ఎలా టైమింగ్ చేసుకోవాలా, ఎలా నమాజ్ కంటిన్యూ చేయాలా చెప్తారు. అది కూడా అంటే ఒక్క మాట భయంలో తీసుకున్నాడు అన్న. ఏ మాట? ఫరజ్ ఖరస్. ఇక రెండో మాట చెప్పాలంటే టైం ఎక్కువ పడుతుంది, ఈ ఒక్క మాట చాలు. ఏం చెప్పావు? ఫరజ్ ఖరస్. ఇలా అల్లాహ్ తాలా 5 పూట్ల నమాజులు మనపై ఫరజ్ అంటే ఖరజ్. జీవితంలో ఎన్ని నమాజులు ఎగ్గొట్టామో అన్ని అప్పుల ఖాతాలో రాసి ఉన్నాయి. అప్పుల ఖాతాలో రాసింది. అప్పు అప్పే. చచ్చిన తర్వాత అల్లాహ్ తాలా మొట్టమొదట అడిగే ప్రశ్న కూడా ఇది. నీ నమాజులు పక్క ఫస్ట్ అన్ని రాని అంటాడట. ఆ లెక్కాచారం ఎంత భయంకరంగా ఉంటుంది. మామూలు విషయం కాదంటే ఇది, మామూలు విషయం కాదు, చాలా భయంకరమైన విషయం ఇది. ఖియామత్ రోజు ఆ భయానకరమైన దినం, అల్లా ముందు నిలబడేటటువంటి ఆ దినం ఎంతటి భయంకరంగా ఉంటుందంటే అల్లా తాలా అడుగుతాడు, 5 పూట్ల నమాజులు పక్కాగా రాని. నీ ఆయుష్ ఎంత? ఏ వయసులో నువ్వు బాలిగయ్యావు అంటే యువనానికి చేరావు, ఆ రోజు నుండి చచ్చే వరకు నీ వయసు 45 ఏళ్ళు 65 ఏళ్ళు. మరి ఆ మొత్తం ఖాతాలో రోజుకు 5 నమాజులు, 65 ఏళ్లకు ఎన్ని నమాజులు అవుతాయో క్యాల్కులేట్ చేయనట్టు. క్షణాల్లో క్యాల్కులేట్ అయిపోతాడు. అక్కడ ఇన్ని నమాజులు మిగిలి ఉన్నాయి, భర్తీ చెయ్యి. ఏడ తీసుకోవాలా? ఫరజులే లేవు. అల్లా అంటాడు దేవదూతలతో నఫిల్ ఉంటే వేయండి అంటాడట. ఎంత దయాకరుణ! నఫిల్ ఫరజులే లేవు, నఫిలాలు ఉంటాయి. కాబట్టి బ్రతికున్నాం కదా, ఒక ఛాన్స్ నాకు మీకు ఉంది. అది చెప్పమంటారా? ఒక మంచి ఛాన్స్ ఉంది, నాకు ఉంది, మీకు ఉంది. ఆ ఛాన్స్ ఏంటంటే ఇప్పుడు నమాజ్ టైం అవుతుంది, జోహర్ నమాజ్ టైం అవుతుంది కదా. మనసులో సంకల్పం, నియత్ దృఢంగా ఏం చేయాలంటే, ఓ అల్లాహ్, ఈ రోజు నుండి నా జీవితంలో ఎన్ని నమాజులైతే నేను వదిలేశానో ఆ నమాజులకు మొదటి నమాజ్ జోహర్ కి ఖజా. మేరీ జిందగీకి పెహ్లీ జోహర్ కి ఖజా. నా జీవితంలో మొట్టమొదట నేను చేసిన ఖజా జోహర్ నమాజ్ చేస్తున్నాను. అదా కూడా చేయాలా, ఖజా కూడా చేయాలా. ఫస్ట్ ఏది? మెయిన్ నమాజ్ చేయాలా. మెయిన్ నమాజ్ తర్వాత ఖజా చేయండి. నఫిల్ చేస్తున్నాం కానీ ఏది వదిలేస్తున్నాం? ఖజా వదిలేస్తున్నాం. నఫిల్ కూడా చేయండి, ఖజా కూడా చేయండి. ఒకవేళ మీకు టైం లేకపోతే నఫిల్లకు బదులు ఏది పూర్తి చేయాలా? ఖజా పూర్తి చేయాలా. ఆ అవకాశం ఉందా లేదా? ఎప్పుడు సంకల్పం చేశాం? జోహర్కు సంకల్పం చేశాం. అల్లా 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 కోరి అసర్కే మాకు తీసుకున్నాం అనుకోండి, ఏ నమాజ్కు చచ్చిపోయాం? అసర్ నమాజ్కు చచ్చిపోయాం. అల్లా యొక్క లిస్ట్ లో మీ ఒక్క నమాజ్ కూడా ఖజా ఉండదు. అల్లా లిస్టులో మీ ఒక్క నమాజు కూడా ఖజా ఉండదు. ఎందుకు? సంకల్పం చేశారు. ఇంకా సంకల్పం చేసిన తర్వాత జీవితాంతం ఒక్క నమాజు కూడా వదలకూడదంటే ఏం మొదలెట్టాలా? ఖజా మొదలెట్టాలా. మీకు అలా కుదరలేదండి, ఒక పని చేయండి. మీకు ఈ రోజు తీరుకుంటుంది కదా, రాత్రి పడుకునే ముందు ఫజర్, ఖజా, జోహర్, అసర్, మగ్రిబ్